ట్రాన్స్ఫార్మింగ్ అంటే దట్ ఈస్ వై ఐఐటీస్లో వెళ్ళినాక సడన్లీ యువర్ లైఫ్ ట్రాన్స్ఫార్మ్స్, యువర్ లైఫ్ చేంజెస్. అది ఎక్కడైనా చేయొచ్చు, అది ఐఐటీలో వెళ్తేనే అవుతుంది కాదు, మీరు కూడా చేయొచ్చు. కానీ మీరు ఫస్ట్ యూ హ్యావ్ టు బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. సో ఇప్పుడు ఏ కాలేజ్లో అయినా మీరు ఏ కాలేజ్లో అయితే మీరు చదువుతున్నారో మంచి కాలేజ్, మీరు ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఇప్పుడు కూడా మీరు ఏదైనా చేయగలరు. నేను థర్డ్ ఇయర్లో చదువుతున్నాను, నేను ఫస్ట్ 2 years సరిగా చదవలేదు, అందుకని నేను చేయలేనని ఏమో, లేకపోతే నేను స్కూల్లో సరిగా చదవలేదు, ఇప్పుడు నేను డిగ్రీ చేస్తున్నాను, ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తే ఎంతవరకు చేయగలుగుతాను. మీరు ఎప్పుడు స్టార్ట్ చేస్తే అప్పటి నుంచే మీ లైఫ్ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. సో ఫస్ట్ మీకు మీ మీద కాన్ఫిడెన్స్ ఉండాలి. తర్వాత ఏదైతే మీకు రిసోర్సెస్ అవైలబుల్ ఉన్నాయో, ఏదైతే మీకు స్టడీ మెటీరియల్ ఉండొచ్చు, అది వేరే రిసోర్సెస్ ఉండొచ్చు, ఏదైతే ఉన్నాయో అది మీరు దాన్ని యూటిలైజ్ చేస్తున్నారా లేదా, ఏదైతే మీరు చదువుతున్నారో అది సరిగా చదువుతున్నారా లేదా. చదవడం అంటే ఓన్లీ ఎగ్జామ్లు పాస్ చేయడం కాదు, చదవడం అంటే అది సరిగా అండర్స్టాండ్ చేయడం. ఎగ్జామ్ పాస్ చేయడం వేరే విషయం, సరిగా కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ ఉండడం వేరే విషయం. మీకు ప్రాపర్ అండర్స్టాండింగ్ ఉంటే ఆ కాన్సెప్ట్ను మీరు ఎక్కడైనా కానీ అప్లై చేయగలిగితే ఖచ్చితంగా యువర్ లైఫ్ విల్ చేంజ్. మీకు మంచి ఫలితాలు వస్తాయి, మీకు ఎగ్జామ్ కోసం చదివే నీడ్ కూడా ఉండదు. సో ఏదైతే మీరు చదువుతున్నారో, ఎక్కడైతే చదువుతున్నారో దాంట్లో మీరు అన్నీ ప్రాపర్గా యూటిలైజ్ చేస్తున్నారా, హార్డ్ వర్క్ చేస్తున్నారా. అది మీకు ఇష్టం లేకపోతే ఇంకా వేరేది ఏదైనా మీరు ఏదైతే మీకు ఇష్టం ఉందో దానికోసం పని చేయండి. ఒక లక్ష్యం పెట్టుకోండి, లక్ష్యం పెట్టినాక దానికోసం మీరు కష్టపడితే ఖచ్చితంగా యూ విల్ అచీవ్ దాట్.